నమస్తే అన్న. నమస్తే అన్న. సో బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సినీ రంగం ఈ రోజు టాలీవుడ్ దగ్గర నుంచి ప్రపంచానికి ఎదిగింది, సినీ ఫీల్డ్ బతికి ఉంది అంటే కరోనా తర్వాత బాలయ్య బాబు అఖండ సినిమా పేరే చెప్పాలి. అదే కళాఖండగా ముందుకు సాగుతున్నాడు మా బాలయ్య బాబు గారు. ఇంకా 10 మందిని ముందుకు సాగేలాగా హీరోల్లో ప్రోత్సాహం ఇచ్చిన మా బాలయ్య బాబు గారి పుట్టినరోజు సందర్భంగా జై బాలయ్య అనే మాట తప్ప ఇంకో మాట రావట్లేదు మా నోట్లో నుంచి. జై బాలయ్య అనే అంటాం, అదే అనిపించుకుంటాడు. ఇంకా 4 తరాలు గుర్తుండేలాగా మా బాలయ్య సినీ రంగంలో ముందుకు పోతున్నాడు అనే ఆనందం మాలో ఇంకా ఉంది. అంటే సార్ ఇప్పుడు వేరే హీరోలు ఎవరైనా లైక్ ఓవర్ యాక్టింగ్ ఫైట్స్ చేసినా కానీ ఓవర్ హైప్ ఇచ్చినా కానీ లైక్ ట్రోల్ చేస్తారు, కానీ బాలయ్య బాబు గారు ఏం చేసినా దాన్ని అంత ఈజీగా జనాలు ఎందుకు అంత కనెక్ట్ అవుతారు అంటారు? ఒకడు అన్నాడు, విగ్గు పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, ఏది పెట్టుకున్నా నాకుండే కళాఖండ నాకుందరా బాయ్ అని గట్టిగా స్ట్రాంగ్గా చెప్పేది ఎవరంటే మా బాలయ్య బాబే. అది మరి బాలయ్య అభిమానులు కూడా అట్టాగే ఉంటారు. బాలయ్యని టచ్ చేయాలంటే భయం ఉంటుంది, టచ్ చేస్తే ఆయన పీగినా 2 పీగినా అది ఒక ఆనందం ఉంటుంది. అది బాలయ్య బాబు గారి దెబ్బ అన్న, బాలయ్య బాబు అన్న, జై బాలయ్య, జై అనే ఒక పదం వచ్చింది చూసావా, అది చాలా. అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా జై బాలయ్య అంటారు, అంటే ఎందుకు అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నామాట TFI బానిస? మామూలుగా గుర్తొచ్చేది కాదు, అది ఒక రకంగా గుర్తొచ్చేది. ఆ మొహం కానీ ఆ వాల్యూ కానీ వేరు. ప్రాణం పోయేలో కూడా జై బాలయ్య అంటారు. రీసెంట్గా ఒకళ్ళు దానికి వెళ్ళారు, ఏది మన ఏదో రెస్టారెంట్కి దానికి వెళ్తే అక్కడ జరిగిన కొన్ని వ్యాఖ్యలకి భయం వేసి జై బాలయ్య అన్నారు. మరి బాలయ్యకి అంత కేసు ఎందుకు వచ్చిందంటే ఆయన తీసిన సినీ ఫీల్డ్ పరంగా, ఆయన మాట్లాడే డైలాగుల పరంగా మనసులో గుర్తుండిపోయే పదాలు ఉంటాయి. డైలాగు కానీ ఏదైనా ఒక డైలాగ్ 10 సార్లు చెప్పగలుగుతాం. అట్లాంటి బాలయ్యని జై బాలయ్య అని అంటాం. ఓకే, మొన్న ఒక మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి అన్న బాలయ్య బాబు సినిమాల నుంచి, ఒకటే డైలాగ్. అంటే అటు చూసి ఇటు చూసి మాట్లాడతాం కాదు, మురిగే కుక్కలు మురుగుతానే ఉంటాయి, పట్టించుకోకూడదు, మన పని మనం చూసుకోవాలి. అదే బాలయ్య బాబు. అలాగే ముందుకు సాగుతున్నాడు. అలాగే హిందూపురం రాయలసీమ నాది నాది అని ఎగిరే వాళ్ళకే అసెంబ్లీ సాక్షిగా కింద నుంచి పైదాకా చూసేదాకా అవుతాడు చూసావా, ఆ దెబ్బ అనేది చాలు. మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక సినిమా డైలాగ్ చెప్పన్నా. ఇంకా సినిమా డైలాగ్ చెప్పేది ఏముందన్న, జై బాలయ్య అంతే.